వేరే లెవెల్. అసలు పవన్ కళ్యాణ్ గారి లుక్ చూస్తూ ఉంటే ఆయన పొలిటిక్స్ చేస్తున్నాడా, సినిమాలో చేస్తున్నాడా? అసలు పొలిటిక్స్కి వెళ్ళినప్పుడు ఆయన లుక్ వేరే విధంగా ఉంటుంది, సినిమాలకు వచ్చినప్పుడు వేరే విధంగా ఉంటుంది. అసలు ఈయన ఇలా చేంజ్ అవుతున్నాడు, ఊసర వెళ్ళి ఎలా మారుతున్నాడు? అసలు మెగా ఫ్యాన్స్ అందరికీ కిక్కిస్తున్నాడు. అక్కడికి వెళ్తే మందే జనసేన అన్నట్టు పిడికిలు పడతాడు, ఇక్కడికి వస్తే నరకటం చేస్తూ ఉంటాడు. అసలు ఏంటి అసలు జోడు గుర్రాల మీద స్వారీ చేయడం అంటే పూనకాలేంటి బ్రో, పిచ్చెక్కిపోయింది. ప్రభాస్ ఫ్యాన్స్ మేమే అనుకుంటున్నాం ఎంత బాగా ఎలా పవన్ కళ్యాణ్ చూపెట్టారు సుజిత్ గారు. ఎందుకంటే ఒక డైహార్డ్ ఫ్యాన్ కాబట్టి అలా చూపెట్టారు. వింటేజ్ పవన్ కళ్యాణ్ ఎక్కడున్న ప్రాణాలతో ఉంటే రాజేరా అన్నట్టు పవన్ కళ్యాణ్ గారిని చూపెడుతున్నారు. ఇందులో ఇమ్రాన్ ఇస్మాన్ గారి విలనిజం కూడా వేరే విధంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారిని డామినేట్ చేసే విధంగా ఆయన దగ్గర దాపుల్లోకి వస్తున్నాడు. చాలా ప్యాన్ ఇండియాలో ఇట్టు కొట్టేస్తున్నాడు. కాకపోతే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు మీరు సినిమా ఇండస్ట్రీలో ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని ఆదుకునేది మీరే. మీరు లేకపోయారనుకో సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు? మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇచ్చేది ఎవరు? మేము కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చాము. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని నేనైతే సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ఇక్కడ ప్రసాద్ ఎంఎస్ రివ్యూ చెప్తున్నాను. ఎందుకంటే 12 సంవత్సరాలు ఆయన పాలిటిక్స్కి వెళ్ళి డిప్యూటీ సీఎంగా ఎంతో కష్టపడ్డాడు. ఆయన చూసి నేను ఇన్స్పిరేషన్గా సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ఎందుకంటే ఆయన 12 సంవత్సరాలు అంత పెద్ద స్టార్డమ్ ఉన్న యాక్టర్ పాలిటిక్స్కి వెళ్ళి ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో ఉడిదుడుకులు పడి డిప్యూటీ సీఎం అయ్యాడు. అలాంటిది ఆయనే అంత ఉడిదుడుకులు ఎదిగినప్పుడు మనం కూడా ఒక 2 సంవత్సరాలు ట్రై చేస్తే మనం ఏదో ఒక వాళ్ళన్న మెగాస్టార్ అంత కాకపోయినా మనం ఏదో ఒక జబర్దస్త్ స్టార్ అంత అయిదాం కదా. ఆ నమ్మకంతో వచ్చాము. పవన్ కళ్యాణ్ గారు మీరే మాకు ఇన్స్పిరేషన్. మీరు మమ్మల్ని ఒక చూపు చూడండి. జై పవర్ స్టార్, జై జనసేన. లుక్ ఎలా అనిపించింది?